హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపే శని త్రయోదశి. అనగా 23 మార్చ్ 2024 రోజున శని త్రయోదశి వచ్చింది. శని త్రయోదశి అంటే ఏమిటి? అలాగే శని త్రయోదశి రోజున శనిగ్రహ దోషాలతో బాధపడుతున్న వారు ఎటువంటి పూజలు లేదా పరిహారాలు అనుసరించినట్లయితే శనిగ్రహ దోషాల నుండి ఉపశమనము పొందవచ్చును మొదలైనటువంటి విషయాలను గురించి తెలుసుకుందాము. శనివారము త్రయోదశి తిథితో కలిసి రావటాన్ని శని త్రయోదశి అంటారు. శని త్రయోదశి శనిదేవుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు. నవగ్రహాలలో 7వ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానుడు ఛాయాదేవిల కుమారుడు. శనిదేవుడిని శనీశ్వరుడు అని స్మరించినంత మాత్రానే ప్రసన్నుడు అవుతాడని శాస్త్రవచనం. కర్మ సిద్ధాంతం ప్రకారం మనం చేసే కర్మలకు ప్రతిఫలం అనుభవించి తీరాలి. మంచి కర్మలకి మంచి ప్రతిఫలం, అలాగే చెడు కర్మలకి చెడు ప్రతిఫలంను అనుభవించి తీరాల్సిందే. దీనిని అందజేసేదే శనీశ్వరుడు. ఈ బాధ్యతలను శనీశ్వరుడికి అప్పగించినది పరమేశ్వరుడు. అందువల్ల శనీశ్వరుణ్ణి కర్మఫలదాత అంటారు. శనిదేవుడు మనం చేసే దుష్కర్మలకి దండన విధిస్తాడు. పురాణాల ప్రకారం సూర్యభగవానుడు కర్మలకి సాక్షి అయితే శనీశ్వరుడు వాటి ఫలితాలను నిర్దేశిస్తాడు. మంచి కార్యాలు చేసేవారిని శనిదేవుడు చల్లగా చూసి అద్భుతమైన జీవితం ప్రసాదిస్తాడు. ఇది అర్థం చేసుకొని మనము శనీశ్వరుణ్ణి క్రూరాత్మునిగా భావించి నిందిస్తూ ఉంటాము. మానవ కర్మలకు ఫలితాలనిచ్చే దైవం శనీశ్వరుడు. శనీశ్వరుడు మానవులలోని మాలిన్యాన్ని కడిగేస్తాడు. శాస్త్రరీత్యా శని దండనాధికారి. ఏ వ్యక్తికైనా పూర్వజన్మ సుకృత దుష్కృత ఫలితాలను ప్రదానం చేసే అధికారం శనిదేవుడిది. శనిదేవుడిని పూజించి ఆరాధిస్తే బద్ధకము, చెడు ఆలోచనలు, రోగాలు, అపమృత్యు దోషాలు, అలాగే దారిద్ర్యం తొలగుతాయి. వృత్తిపరమైన సమస్యలు, వివాహంలో ఆటంకాలు, శత్రుభయం, కోర్టు సమస్యలలో ఉన్నవారి సమస్యలు కూడా తొలగుతాయి. శనీశ్వరుడు మంచి దృష్టితో ఉంటే జీవితం నందనవనమవుతుంది. అదే శనీశ్వరుడు వక్రదృష్టి పడిందంటే ఇబ్బందుల పాలవుతాము. చెడు కార్యాల్లో నిమగ్నమైన వారినే శనీశ్వరుడు పీడిస్తాడు. ఎంతటి వారైనా వారి వారి కర్మలను అనుసరించి ఫలితాలను అనుభవించి తీరాల్సిందే. చెడు కర్మలకు పాల్పడిన వారిని శనిదేవుడు తప్పక శిక్షిస్తాడు. శనివారానికి స్థితికారకుడైన శ్రీమన్నారాయణుడు అధిపతి. త్రయోదశికి అధిపతి శివుడు. త్రయోదశి తిథి శివుడికి ఎంతో ప్రీతికరమైనది. అందువల్ల ఈ రోజున స్థితి లయ కారకులైన శివకేశవులిద్దరిని ఆరాధించటం వలన శుభ ఫలితాల్ని పొందవచ్చు. శని త్రయోదశి రోజున ప్రదోష సమయాన శివుడికి అభిషేకం చేయడము చాలా విశేషంగా లాభిస్తుంది. ఈ సమయంలో శివుడికి చేసే పూజలు అత్యంత శుభ ఫలితాలను ఇస్తాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి. జాతకరీత్యా శని బాగా లేనివారు, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వలన పీడింపబడుతున్న వారు ఈ రోజున శని పరిహారాలు చేయడము ఉత్తమము. నువ్వుల నూనెతో శనీశ్వరుడికి అభిషేకం చేయడము, అలాగే శని త్రయోదశి రోజున ఉపవాసం ఉండడము, రావి చెట్టుకి ప్రదక్షిణలు చేసి నమస్కరించడం చేయాలి. ఈ రోజున కాకులకి అన్నం పెట్టడము, కుక్కలకి అన్నం పెట్టడము, అందులోనూ నల్ల కుక్కలకు అన్నం పెట్టడము మరింత శుభాన్ని కలిగిస్తుంది. ఈరోజు నల్లని గొడుగు, నల్లని వస్త్రాలు, తోలు వస్తువులు, నవధాన్యాలు, ఇనుముకు సంబంధించినటువంటి వస్తువులను పేదవారికి దానం చేయటం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. ముఖ్యంగా ఈరోజు దివ్యాంగులకు, ఆకలిగా ఉన్న జీవులకు భోజనం పెట్టడము అనేది అత్యంత మంచి ఫలితాలని ఇస్తుంది. శనిగ్రహ దోషాల వలన బాధపడుతున్న వారు ఈ శని త్రయోదశి రోజున నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అనే శనిగ్రహ శ్లోకాన్ని ఎన్నిసార్లు వీలైతే అంత ఎక్కువ సార్లు పఠించినట్లయితే శనిగ్రహ దోషాల నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. ఈ శనిగ్రహ శ్లోకాన్ని కేవలము శని త్రయోదశి రోజున మాత్రమే కాకుండా ప్రతినిత్యము పఠించినట్లయితే శనీశ్వరుడి అనుగ్రహం పొందవచ్చు.
త్రయోదశి తిథికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాము. క్షీరసాగర మథనము జరిగి అమృతం ఉద్భవించిన తర్వాత ఆలాహలాన్ని దిగమింగి తన కంఠంలో దాచుకొని లోకాలను కాపాడిన శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళినది ఈ త్రయోదశి తిథి నాడే అని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇక శనిదేవుడికి శనీశ్వరుడు అనే పేరు ఎలా వచ్చింది అనే దాని గురించి తెలుసుకుందాము. పురాణాల ప్రకారము ఒకసారి కైలాసానికి వెళ్ళిన నారద మహర్షి శనీశ్వరుడి గురించి పొగడడం మొదలుపెట్టాడు. ఎంతటి వారైనా శని ప్రభావం నుండి తప్పించుకోలేరన్నాడు. ఈ మాటలకు ఆగ్రహించిన శివుడు శని ప్రభావం ఎవరి మీద ఉన్నా లేకున్నా నా మీద మాత్రం పనిచేయదు అని అన్నాడు. ఇదే మాటను నారదుడు యథాతథంగా శనిదేవుడి వద్దకు మోసుకు వెళ్ళాడు. నా ప్రభావం నుంచి తప్పించుకోవడము ఎవరితరము కాదు. ఇది సృష్టి ధర్మం అని చెప్పిన శని పరమేశ్వరుణ్ణి ఫలానా సమయంలో పట్టి పీడించి తీరతాను అని అన్నాడు. శని శపథం గురించి విన్న శివుడికి ఏం చేయాలో అర్థం కాక మాట నెరవేరితే తన ప్రతిష్టకే భంగం కలుగుతుందని భావించాడు. అందుకే శని చెప్పిన సమయానికి అతని కంట పడకుండా ఉండేందుకు భూలోకంలో ఒక చెట్టు తొర్రలో దాక్కున్నాడు. మర్నాడు కైలాసానికి వచ్చిన శని దేవుడిని చూసి శివుడు నన్ను పట్టి పీడిస్తానన్న నీ శపథం ఏమైంది అంటూ పరిహసించాడు. దీనికి శనిప్రభు ఈ ముల్లోకాలకు లయకారకుడవైన నువ్వు ఆ చెట్టు తొర్రలో దక్కున్నావే అది నా ప్రభావం కాదా, దీన్ని శని పట్టడం అనరా అన్నాడు. శనిదేవుని శక్తిని గ్రహించిన పరమేశ్వరుడు ఈ రోజు నుంచి శని త్రయోదశి నాడు ఎవరైతే నిన్ను పూజిస్తారో వారికి నీ అనుగ్రహంతో పాటు నా అభయం కూడా దక్కుతుందన్నారు. ఇక నుంచి నువ్వు శనీశ్వరుడు అన్న పేరుతో కూడా పరిడవిల్లుతావని ఆశీర్వదించారు. విన్నారు కదండి, శని త్రయోదశి రోజున మనం ఆచరించవలసినటువంటి పూజలు పరిహారాలు ఏమిటి అని. ఈ రోజున దాన ధర్మాలు చేయకపోయినా కూడా శనికి తైలాభిషేకం చేయటం మాత్రం మర్చిపోకూడదు. శని త్రయోదశి ప్రాముఖ్యత ఏమిటి అని, అలాగే ఈ రోజున ఎటువంటి పనులు చేయాలి అనేటువంటి వాటిని గురించి తెలుసుకున్నాం కదండి. ఈ రోజున ఏది ఆచరించినా ఆచరించకపోయినా శనీశ్వరుడికి ప్రతి ఒక్కరూ తైలాభిషేకం చేయడం వలన శుభ ఫలితాలని పొందవచ్చును. ఈ రోజున హనుమాన్ దేవాలయము లేదంటే శివాలయాన్ని దర్శించడంతో పాటు ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమః శివాయ అని స్మరించటం కూడా ఉత్తమ ఫలితాలని కలిగిస్తుంది. ముఖ్యంగా ప్రదోష సమయంలో శివాలయాన్ని దర్శించడంతో పాటు శని షోడశ నామాలను పఠించటము శుభాలని కలిగిస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.